ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. అయినా కొడుకుని వెయ్యాన్ని ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి? ముందు జాగ్రత్త ఆలోచన చేయాలి. తుప్పడానికి రవి 360 కార్ తిప్పాడు. వాళ్ళ ఇంట్లో పని చూడండి చూడండి 50 అని చెప్పి చూడండి. ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. రవి 360 తిప్పుతున్నాడు కార్ మొత్తం గ్రౌండ్ లో తిప్పుతున్నాడు. స్కూల్ ఏం ఆలోచించిన స్కూల్ కాదు ఎవరు చెప్పారు అట్లా తిప్పుమని? ఏమో స్పీడ్ అవుతుంది. మళ్ళా ఏమన్నా ప్రాబ్లం అయితే రెస్పాన్సిబుల్ ఎవరు? ఏమో చెప్తే అర్థం చేసుకున్నాను. చూడండి ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు నేను నైట్ చెప్తే అర్థం చేసుకుంటాను. స్పీడ్ అవుతుంది. ఎందుకంటే చేస్తున్నాడు రాని వాడు వాళ్ళు పని చేస్తాను. ఎవరిని అడిగి ఎట్లా తీసుకుపోయాడు, తాళం చేయి ఎట్లా తీసుకుపోయాడు, ఎట్లా చేస్తున్నాడు రాని వాడైతే రాను అడుగుతాను. తిడతారు మరి జాగా కాదు కదా అడుగుతా. తిప్పని అట్లా నేను ఇప్పటి నుంచి ఏడుకెళ్ళి తిప్పుతాడో చూస్తా నేను. రాని వాడు ఇంటికి వచ్చినాక అప్పుడు చేసుకోవాలి పని. రాని ఏం చేస్తారు? ఏం చేశారు? కారెందుకు తీసినావు? ఎందుకు తీసుకుపోయినావు? ఎందుకు తీసుకుపోయినావు? రెస్పాన్సిబుల్ ఎవరు? బండి తీసుకొని నాకు చెప్పారు. తెలుసు నువ్వు ఏడ తిప్పినావు నాకు తెలుసు. ఎందుకు తీసినావు? బస్కు ఏమైనా కష్టమే, ఆడ పిల్లలు ఉన్నారు. చెప్తారు నాకు, ఎవరైనా చెప్తారు నాకు, ఎవరైనా చెప్తారా అంటున్నా. నీకేమైనా కష్టము ఏం చెప్తున్నావు? ఎందుకు అవసరము? ఎందుకు తీసుకుపోయినావు? అడిగినావా? పద్ధతి ఎందుకు తీసినావు? ఎవరైనా పంపిస్తారు. చెప్పిండ్రు ఎవరన్నా నేను చూసినాం. నువ్వు ఎందుకు తీసినావు? కాకపోతే తాకాలంటే రూలే ఉండాలా? తాకినప్పుడు ఏం చేసావు? అప్పుడు ఆ పరిస్థితి ఎందుకు ఎందుకు తాకుతుంది? తాకినాక ఎందుకు తాకింది? ఇట్లా తాకింది పొరపాటు అంటుందని చెప్తావా నాకు? తాకకుండా చూసుకున్నాడు కాదు, ఫస్ట్ బండి అట్లా తిప్పడమే నీకు రాదు. అది ఎందుకు తిప్పినావు? ఎందుకు తిప్పినావు? అయినా కొడుకుని వెయ్యాన్ని తీయద్దు తీయద్దు. కాలేదని అంటున్నావు. అయినాక అప్పుడు ఏం చేస్తావు? ఎందుకైతే ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి? ముందు జాగ్రత్త ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా అసలు నువ్వు బండి ఎందుకు తీసావు? ఫస్ట్ అది చెప్పు నాకు. బండి తీసి ఎందుకు తీసుకుపోయావు? తిప్పితే మంచిగా వస్తుందా? వీడియో తీసుకున్నా. అదే
మరి తీసుకున్నావు అసలు ఇవన్నీ నీకు ఎవరు నువ్వు టెక్నీషియన్ వాళ్ళకి మనం తెలుసా కార్ గురించి ప్రాబ్లం సర్జరీ ప్రాబ్లం అయితే ఎవరు చెప్పాడు దానికి చెప్పారు. ఎవరు చెప్పారు నువ్వు మెకానిక్ ఏమన్నా నీకెవరు చెప్పారు తిప్పింది ఎవరు చెప్పాడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు చెప్పరా ఎవరు చెప్పింది నువ్వు ఎవరు చెప్తారు? వాళ్ళ పేరు చెప్పాడు వాళ్ళ చెప్తారా? పేరు చెప్పాలా నీకు పేరు చెప్తారా? వాళ్ళు నీకు మళ్ళా ఎవరు చెప్పారు చెప్పరు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మళ్ళా పేర్లతో నీకేం అవసరం? నేను అడుగుతాను వాడు ఎందుకు నేను పంపించింది మెషిన్ కాబట్టి అడుగుతున్నాను నేను చూసినాం, కళ్ళతో చూసినాం కాబట్టి అడుగుతున్నా. నువ్వు తిప్పినావు కదా? తిప్పినావు. ఎందుకు తిప్పినావు? వీడియో కోసం చెప్పాను వీడియోల కోసం కార్య అట్లా తిప్పాలి. మంచిగా వస్తుంది వీడియో అట్లా తిప్పకూడదు. మంచిగా చాలు ప్లానింగ్ రాలేవా వేరేది ప్లానింగ్ వచ్చింది చేయకూడదు. వీడియో వచ్చింది వీడియో అది చూసుకున్నా మంచిగా వచ్చింది. నాకు పంపించిండ్రు, డాడీకి పంపించిండ్రు. డాడీ పంపిస్తే నేను చూసిన, డాడీ నాకు చూపెట్టిండు. వచ్చింది అది మంచిగా వచ్చింది. ఆడ ఏమన్నా అయితే మంచిగానే అవుతుంది. ఎందుకైతే ఎవరు చదువు ప్రిపేర్ చేసేది పక్కకు కట్టి నువ్వు కారు తిప్పడానికి వెళ్ళి ఎవరు బాధపడాలి? ఎవరు మంచిగా మంచి చెడ్డది మన ప్రాబ్లం అయితే ఎవరు చేతి గడియారన్నా బండి కీస్ తీయటమే నీకు తప్పు, రాంగు. మెయిన్ రోడ్ కూడా ఎక్కలేదు నువ్వు ఈ రకం అది పని చేయి మెయిన్ రోడ్ కాదు, ఎక్కడన్నా వెళ్ళేసి. ఇక్కడ లోకలైనా ఇక్కడైనా అసలు నువ్వు కారు తీయనే తీయదు. అసలు అయినా అది మనది విలేజ్ మనది పిల్లలున్నారు, పిల్లలున్నారు చదువుతున్నాడు అంటారని అని చెప్పిండు. ఈ స్కూల్ కూడా ఏమన్నా ఎవరికన్నా పిల్లలకి ఆడుండగానే వచ్చి చూస్తున్నారంట, వీడియోలు తీసిండంట ఆ పిల్లలు. డాడీ అన్నాడు. మంచిగా ఉందని చెప్పి చెప్పింటలేనని నా మీద చెప్తున్నాడు మీ డాడీ. తిప్పబడి